అదే ఈ ఫ్లెక్సీ అనేది మనం అరికట్టగలిగితే చాలా మందిని యాడ్ ఏజెన్సీని ముగించగలిగితే చాలా మంది అద్భుతంగా బతుకుతారు. ఇక్కడ బిఎఫ్ఎస్ చేసిన వాళ్ళని తెలియజేస్తూ ఇందాక మాట్లాడుతూ కిషోర్ అన్నతో మాట్లాడారు. బతుకమ్మ పాట ఖరాబ్ అయిపోవడానికి కల్వకుంట్ల కవితమ్మకి ఏం సంబంధం లేదు. ఎందుకంటే నేను పాటలు రాసిన బతుకమ్మని నాకు తెలిసినంతలో నేను రాసిన పాటలు బతుకమ్మ గురించి ఎవరు రాయలేదు. కానీ శబ్ద కాలుష్యం జరగడానికి కవితకు సంబంధం లేదు. ఆమె ఒక ఎంపీగా ఉన్నప్పుడు, ఒక ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు ఆమెకు తోచిందాన్ని ఆమె చేసింది. మనం ఆమె ఎందుకు తప్పు పట్టాలి? ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నాం కదా, ఈ ప్రభుత్వం చేత అంతకంటే అద్భుతంగా చేయిస్తాం. ఆమె ఏఆర్ రెహమాన్ చేత పాట చేయిస్తే బతుకమ్మకు కూడా మనం ఒక గౌరవాన్ని తీసుకురావచ్చు. ఏఆర్ రెహమాన్ కూడా బతుకమ్మకు చేసిన గౌరవం దక్కించవచ్చు. మన పాటను ప్రపంచవ్యాప్తంగా లిఫ్ట్ చేస్తే నేనే రాసిన, అది చప్పటనే చేసినాం. ఆ పాట ఎవరు లేదు కదా, నాకు తెలిసి కిషోర్ నీకు కూడా పల్లెలు తెలుసో తెలియదు నాకు తెలియదు. పాట అవతారం ఎక్కింది, ఎత్తనివ్వండి దాన్ని. పాట ఎలాంటి శబ్దంతో వచ్చినా వినడం అనేది మన ప్రజలు అలవాటు చేస్తున్నారా లేదా? పాట ఎప్పుడో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి, యాక్సెప్ట్ చేయాలి. మనం సెల్ ఫోన్ మనం అందరం ఎప్పుడు నిందిస్తున్నాం. ఎవరు సెల్ ఫోన్ తయారు చేసింది? మనమే కదా. ఎక్కడో చైన్లో కూర్చొని అమ్మా నేను స్కూల్ నాకు కాలేజీ కానీ మిస్ అయిపోయింది, నాకు ఒక 100 రూపీస్ అయితే వస్తా అంటే నడి రోడ్డు మీద నిలబడ్డ బిడ్డకి సెల్ ఫోన్ నుంచి తల్లిలో తండ్రో 100 రూపాయలు పంపించట్లేదా? అది పాజిటివ్ కాదా? అమ్మ ఇంట్లో వంట చేయకపోతే, ఆరోగ్యంగా లేకపోతే ఎవరైనా వచ్చి చేస్తే వెయిట్ చేసేది మనం. అలాంటిది ఇప్పుడు మనం స్విగ్గీలో జొమాటోలో ఆర్డర్ చేస్తే టిఫిన్ వస్తుంది కదా ఇంటికి, ఇది పాజిటివ్ కాదా? విధ్వంసం అనేది మన బుద్ధిలో ఉంటుంది. విధ్వంసం అనేది మన బుద్ధిలో ఉంటుంది. సెల్ ఫోన్లో అశ్లీలం చూడొచ్చు, అద్భుతం చూడొచ్చు. నీకు చూసే దృష్టిని నీ కోణాన్ని బట్టి ఉంటుంది. మంచిని పెంపొందించండి, డ్రగ్ని అరిగట్టాలంటున్నారు కదా. చిన్న సంఘటన చెప్తాను నీకు. నాకు 2 అక్కలు ఉంటారు. ఒక ఆమె వరంగల్లో ఉంటుంది, ఇంకొక ఆమె వరంగల్ అనుకుని ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దాంట్లో మా చిన్నగా కొడుకు నాకు ఒక కాంబినేషన్ చెప్పినాడు. వాడు ఏం కాంబినేషన్ చెప్పిందంటే, రేవంత్ రెడ్డి గారు డ్రగ్ను అరికట్టాలనుకుంటాడు, నువ్వేదో సిగరెట్ మీద పాట రాసిన కదా మామ, డ్రగ్ను అరికట్టే విధానం మీతో అయిద్దాను. వాడు ఇంతుంటాడు, 14-15 సంవత్సరాలు ఉంటాడు. నీకు ఎందుకురా ఇడియట్, నీ పని చేసుకొని చదువుకున్నాను. వాడే నన్ను రిటర్న్ ఇడియట్ తెలుసుకోను. ఫస్ట్ ఎక్కడ ఉంది సార్ డ్రగ్ అనేది? మీరు అక్కడెక్కడో అరికడితే పోదు. ఇక్కడ మెడికల్ షాప్లో ఒక జలుబు టాబ్లెట్, ఒక ఫీవర్ టాబ్లెట్ రెండింటిని కలిపి వాడు పౌడర్ వేసి తీస్తే దాని నుంచి నిషా వస్తుంది. దీన్ని ఎవరు కంట్రోల్ చేస్తే రేపు మా అడిగారు. నేను ఇందాక చెప్పిన నీకు, మన దృష్టి మారాలి తప్ప సృష్టి అసలే మారదు. దానంతటా అదే అవతారం ఎత్తుకుంటూ వస్తూ ఉంటుంది. నిన్న మనకు బీఆర్ఎస్ నచ్చింది, ఇవాళ కాంగ్రెస్ నచ్చింది, రేపు ఇంకో పార్టీ నచ్చుతుంది, ఎల్లుండి ఇంకొకటి మనకు నచ్చుతుంది. ఇక్కడ మన దృష్టిని బట్టి మారుతున్నాయి తప్ప మారుతున్న వాటిని బట్టి మన దృష్టి మారట్లేదు. ప్రజలను బట్టి పార్టీలు మారుతున్నాయి, ప్రభుత్వాలు మారుతున్నాయి. అందుకే మీ దృష్టిని మార్చాలి. మనం ఇప్పుడు ఫ్లెక్సీ లేకుండా ఉండగలుగుతారా? సెల్ ఫోన్ లేకుండా గంట సేపు నిద్రపోతారా? యూట్యూబ్ చూడకుండా ఒక అరగంట ఉండగలుగుతారా? ఇక్కడే యూట్యూబ్ స్టార్ మాటలు తిరిపోతాము, ఆయన పాట లేకుండా ఉండగలుగుతారా? ఉంటారా? ఎక్కడున్నాం మనం? అరవైన దాంట్లో ఎక్కడికి అరవైనాం? అరవైన దాంట్లో ఎంత బాగుండగలుగుతున్నాం? దేన్ని మనం పాజిటివ్గా తీసుకుంటున్నాం, దేన్ని మనం నెగిటివ్గా కనెక్ట్ చేసుకుంటున్నాం? ఇంట్లో పిల్లల్ని ట్రైన్అప్ చేయండి, ఎప్పటికప్పుడు మన బ్రెయిన్ అప్డేట్ చేయండి, ఎప్పటికప్పుడు జరుగుతున్న విధ్వంసాన్ని మన చుట్టూ మన కుటుంబంలోనే అరికట్టండి. ఏ ప్రభుత్వాలు సమూలంగా అన్యాయాన్ని కానీ, మోసాన్ని కానీ, ద్రోహాన్ని కానీ, దొంగతనాన్ని కానీ దేన్ని ఏ ప్రభుత్వం అరికట్టలేదు. ఒకవేళ ప్రభుత్వాలతోనే అవుతుంది అనుకుంటే ఈ సమాజంలో, భారతదేశ సమాజంలో ఇప్పటికీ ఏ తప్పు జరగదు. అది ప్రజలు కూనుకుంటే అవుతుంది, ప్రభుత్వాలు తోడైతే అవుతుంది. కృష్ణ లాంటి మంచి మంత్రి, మంచి మనసున్న మనిషి, ఆయన ముందుకు వచ్చి ఈరోజు ఇంత మంచి సందేశం ఇచ్చినందుకు అన్న మీ సందేశానికి మా వంతు కూడా తప్పకుండా పనిచేస్తాను. దీంట్లో ఈ సభ మొత్తంలో నాకు నచ్చిన ఇంకొక మంచి విషయం చెప్పి నేను ఇదే సెలవు తీసుకుంటా.
తెలంగాణ ప్రకటించిన తర్వాత నేను కోదండరామ్ సార్ ఇద్దరం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వెళ్ళాం. గుర్తుందా సార్? అప్పుడు సార్కు పదవి ఇస్తామని పార్టీ నుంచి పిలిపొచ్చింది. ఆ రోజు సార్ పార్టీకి టికెట్ నాకద్దు, పదవులు నాకద్దు వదిలేసింది. నాకు ఆ రోజు సార్ పదవిని వదిలేసినప్పుడు ఎంతో ఉన్నతంగా కనబడ్డాడో కొద్ది రోజుల తర్వాత నాకు అనిపించింది, సార్ లాంటి చేతిలో పదవి ఉంటే అద్భుతం జరుగుతుండే. సార్ అందరూ కలిసి తప్పు చేసిన మహానుభావుడు సార్, మీరు ప్రొఫెసర్ సార్, మీరు తీసుకోవద్దని తప్పు చేసిన అనిపించింది. రేవంత్ అన్న ఈరోజు అధికారాన్ని ఇచ్చి సార్ని గౌరవించినందుకు నాకు ఇక్కడ సార్ని గెలిస్తే దీంట్లో నాకు చాలా సంతోషం అనిపించింది. అన్న ఇక్కడ మీరు చెప్పిన ఏ విషయమైనా మీరంతా మంచి మనసును స్వీకరిస్తారని చెప్పిన తప్ప నాకు తెలిసింది మీరు తెలుసుకోండి అనే ఉద్దేశంతో మీకు చెప్పలేదు. ఇందాక కిషోర్ మాట్లాడిన దాన్ని ప్రస్తావించి చెప్పినప్పుడు కూడా బాగా గుర్తుపెట్టుకోండి, ఒకటి జరుగుతున్నప్పుడు ఏ ప్రభుత్వం బాధ్యత వహించలేదు. ఒకటి చూపెట్టేంత వరకనే ప్రభుత్వం బాధ్యత. అది జనం చేతిలో ఏ తర్వాత దాని స్వరూపం మారిపోద్ది. దయచేసి బతుకమ్మ పండుగని జరపండి, ఇంకా అద్భుతంగా జరపండి. కవితమ్మ ఇక్కడి నుంచి ప్రపంచం అంతా ఎత్తుకుపోయింది. మనం ప్రపంచం అవతలికి అంతరిక్షంతో ఎత్తుకుపోదాం కానీ అవతలి వాళ్ళని మాట్లాడద్దు అని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు. అన్నా నాకు థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, లేకపోతే అసలు కృష్ణనే పాట పడుతుంది. చెప్తాను అన్నా, మీరు పాడలేదు కానీ మీకు వచ్చిన విషయం చెప్తా. నాకు మీకంటే ఎక్కువ నాకు పాడాలని ఉంది. ఏం పాడాలి సడన్గా అర్థమవుతాను. లాస్ట్ చరణం పాడన్న, లాస్ట్ చరణం ట్రై చేస్తాను. సిగరెట్ చాలా మంచి అన్న. మీ పేరేంటేనా? నేను ప్రవాహంలో పడి కొట్టుకుపోయినా మీరు 100% నిలబడి ఆలోచిస్తారు. ఇక మీకు చెప్తాను. నేను ఎప్పుడో 20 ఏళ్ళ కింద రాసిన పాట కూడా. నిదరోతున్నదిరా దేశం, నిదరోతున్నదిరా, ఆ గాఢ నిద్రలో దేశం దొంగల పాలవుతున్నదిరా అన్నా. నాకు వాయిస్ ఏదైనా చెప్పడం పాట విషయం చెప్తుంది దాంట్లో ఉన్నది. అంటే ఇది రిలేటెడ్, ఇక్కడ దీనికి సంబంధం ఉన్న పాట అన్న గుర్తించింది. మొగలయ్య గారు నమస్కారం. సిగరెట్టు వంటికి హానికరం అంటూ అమ్ముకోను హక్కునిచ్చింది చట్టము. మద్య విమోచన ఉద్యమం నడిపిస్తూ బారుకు లైసెన్సులిచ్చే ప్రభుత్వము. అంటే ప్రభుత్వాలు ఏదో మనం నిలుస్తున్నట్టు ఉంటది కానీ నిజానికి సిగరెట్ ఒంటికి హానికరం అంటూ అమ్ముకోను హక్కునిచ్చింది చట్టము. మద్య విమోచన ఉద్యమం నడిపిస్తూ బారుకు లైసెన్సులు ఇచ్చే ప్రభుత్వము. ఆదాయ రుసుముగా ఉండినంత పన్ను, దేశాన అభివృద్ధి చూడబోతే మన్ను. వినరో భారత పౌరుడా, రేపటి నవ యువకుడా, నిద్రపోతున్నదిరా దేశం, నిద్రపోతున్నదిరా, ఆ గాఢ నిద్రలో దేశం దొంగల పాలవుతున్నదిరా రాసినప్పుడు. ఎప్పుడో 20 ఏళ్ల కింద రాసిన ఈ పాట రికార్డ్ చేస్తున్నప్పుడు మీ మధ్య వచ్చిన మామిడి లక్ష్మణ్ ఉన్నాడు నాతో. ఇక్కడ వేదిక మీద ఉన్న అంతర్పుల నాగరాజు ఉన్నాడు నాతో. ఆ పాటను గుర్తు చేసి నన్ను ఇక్కడ ఇంకో నిమిషం మాట్లాడే అవకాశం కల్పించిన మీకు కూడా నమస్కారం. చిరంజీవి అన్న నమస్కారం తెలిసి సెలవు తీసుకుంటున్నాం. వీలైతే ఇక్కడికి వచ్చిన వాళ్ళలో ఫిబ్రవరి 7వ తేదీ రోజు 1,00,000 డప్పులు 1000 గుంతుల కార్యక్రమాన్ని కూడా మంత్రి గారికి, గారికి, ముగిలయ్య గారికి, మా వెన్నెలక్కకు, ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలకు, ఈవెన్ నేర్మల కిషోర్ గారికి కూడా వినయపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ.